హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీష. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి ఏంటి అంటే మిర్చి కాసాలం ప్రిపరేషన్ చేసి చూపిస్తాను. దానికోసం అయితే ఇట్లా ఫస్ట్ ఒక బాండీ తీసుకొని నేనైతే అరౌండ్ 1 కప్పు ఎండు ఎండు కొబ్బరి ఉంటుంది కదా, సో ఎండు కొబ్బరి అన్నది చిన్న చిన్న పీసెస్ లాగా చేసి తీసుకున్నాను. మీరు కావాలి అంటే పౌడర్ ఉంటే పౌడర్ అయినా తీసుకోవచ్చు. దానిలో అరౌండ్ 4 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను. మామూలు ధనియాలే. నేను ఇది హ్యూజ్ క్వాంటిటీలో అంటే కొంచెం ఎక్కువ చేస్తున్నాను కాబట్టి ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నాను. లేకపోతే ఇవన్నీ కూడా మీకు ఒక్కొక్క టేబుల్ స్పూన్ సరిపోతుంది. ధనియాలు కానివ్వండి, ఇవన్నీ కూడా 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దాంతోపాటు జీలకర్ర, ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నారు అంటే ప్లీజ్ వీడియో చూసిన తర్వాత నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అనుకోండి, నేను ఎలాంటి వీడియో అప్లోడ్ చేసినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సో ఇక్కడైతే నేను నువ్వులు కూడా వేసానండి. నువ్వులు కూడా అరౌండ్ 4-5 టేబుల్ స్పూన్ ఉంటుంది. నా దగ్గర ఆల్రెడీ వేయించుకున్న పల్లీలు ఉన్నాయి, అందుకే నేను పల్లీలు డైరెక్ట్గా వేసుకున్నాను. లేదు అంటే మీరు పల్లీలు కూడా మీరు వీటితో పాటే వేయించుకోవచ్చు. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. దానికోసం అయితే నేను పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత సేమ్ బాండీలో ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసేసుకొని మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి అనేది ఫ్రై చేసుకోవాలి. సో దానికోసం అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఈ కర్రీకి అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మనం ఎప్పుడు వెజ్లో కానీ నాన్ వెజ్లో కానీ ఏదన్నా బయట పార్సల్స్ తెచ్చుకున్నా లేదు హోటల్స్కి వెళ్ళినా కూడా కంపల్సరీ ఇస్తాడు కదా సైడ్ డిష్ లాగా. చాలా బాగుంటుంది, ఈజీగా అయిపోతుంది, క్విక్గా అయిపోతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో శ్రావణ మాసం కదా, సో మనం నాన్ వెజ్ చాలామంది తినరు. అలాంటప్పుడు ఇలా సింపుల్గా చేసుకొని చూడండి, కొంచెం వెరైటీగా తిన్న ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఇక్కడైతే నేను ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. నా దగ్గర ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉందండి. సో అందుకే నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి యాడ్ చేసుకోలేదు. మీ దగ్గర పేస్ట్ లేదు అనుకోండి, ఇలా ఆనియన్స్ ఫ్రై చేసుకునేటప్పుడు కొంచెం అల్లము కొంచెం వెల్లుల్లి కూడా కలిపి ఫ్రై చేసుకోవాలి. సో ఈ లోపైతే నేను ఇక్కడ బజ్జీ మిరపకాయలు ఉంటాయి కదా, ఆ బజ్జీ మిరపకాయలు తీసుకొని శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇలా మిడిల్లోకి అయితే ఘాటు పెట్టేసుకొని ఉంచుకున్నాను. ఈ కర్రీలోకి అయితే చాలా బాగుంటాయి. మిర్చి కాసాలం కదా, పేరులోనే ఉంది కదా, కంపల్సరీ మిర్చి కావాలి. సో టేస్ట్ చాలా బాగుంటుంది. మీ దగ్గర ఈ బజ్జీ మిరపకాయలు లేవనుకోండి, నార్మల్ మిరపకాయలు తీసుకొని వాటికి మధ్యలో ఉన్న గింజలు తీసేసారు అనుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాయి. ఫస్ట్ అయితే నేను మిక్సీ జార్లోకి ఇది తీసుకున్నాను, మనం ముందు రోస్ట్ చేసుకున్నాం కదా, అవి తీసుకొని అవి ఫ్రై అయిన అవి మిక్సీ చేసుకున్న తర్వాత దానిలోకి అల్లం వెల్లుల్లి ఇవి ఉంటాయి కదా ఆనియన్స్, ఈ ఆనియన్స్ కూడా వేసేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని అయితే మంచి స్మూత్ పేస్ట్ లాగా అయితే చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు సేమ్ బాండీలోకి కొంచెం అయితే ఆయిల్ వేసేసుకొని మనం మిరపకాయలు చూపించాను కదా, ఈ మిర్చి అనేది మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి. కొంచెం పచ్చిగా ఉండటం కన్నా ఇట్లా కొంచెం ఫ్రై చేసుకొని కర్రీలో వేసుకున్నాం అనుకోండి, అంత కారంగా అనిపించవు అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సో ఇవన్నీ ఫ్రై చేసేసుకొని అయితే సపరేట్ చేసేసుకొని పెట్టేసుకోండి. సో దాని తర్వాత అయితే ఇక్కడ నేను పోపు వేసేది అయితే క్లిప్ మిస్ అయిందండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని ఓన్లీ జీలకర్ర అండ్ కరివేపాకు అయితే వేసుకొని పోపు పెట్టేసుకున్నాను. తర్వాత మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నాము కదా, ఆ పేస్ట్ అనేది దీనిలోకి యాడ్ చేయాలి. పేస్ట్ అనేది బాగా స్మూత్గా వచ్చేలాగా చూసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసైనా సరే తర్వాత ఇవంతా యాడ్ చేసి ఆయిల్లో మిక్స్ అయ్యేలాగా అయితే బాగా కలుపుకుంటున్నాను. మనం ఆల్రెడీ ఇవన్నీ కూడా ఫ్రై చేసి పెట్టుకున్నాం కాబట్టి ఆయిల్లో మరి అంత ఎక్కువసేపు అయితే ఫ్రై చేయక్కర్లేదండి. దీని తర్వాత ఒక 1-2 మినిట్స్ ఉన్న తర్వాత అయితే మనం దీనికి కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ అనేది చాలా కొంచెం లిక్విడ్గానే ఉంటుంది.
సో వాటర్ కన్సిస్టెన్సీ అనేది చూసుకొని యాడ్ చేసుకోండి. సో నేను ఏదైతే మిక్సీ చేసుకున్నామో ఆ మిక్సీ జార్లోనే వాటర్ యాడ్ చేసేసుకొని అయితే వాటర్ పక్కన పెట్టేసుకున్నాను. సో అదే వాటర్ యాడ్ చేస్తున్నా అండ్ దాంతోపాటు ఇంకొంచెం ఎక్స్ట్రా వాటరు. సో ఇదంతా కుక్ అవ్వాలి, ప్లస్ కర్రీ కూడా కొంచెం లిక్విడ్గానే ఉంటుంది అన్నాను కాబట్టి వాటర్ అయితే కొంచెం ఎక్కువే పడతాయండి. సో వాటర్ అనేది కొంచెం చూసుకొని యాడ్ చేసేసుకోండి. నేను కంప్లీట్గా వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ కూడా మిక్స్ అయ్యేలాగా అయితే ఒకసారి తిప్పుకుంటున్నాను. కర్రీ అన్నది కొంచెం ఎక్కువగా తిప్పుతూ చేసుకోండి, ఎందుకంటే దీనిలో మనం నువ్వులు వేసాము, పల్లీలు వేసాము, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తొందరగా అడుగంటే ఛాన్సెస్ ఉంటాయి. అందుకని కొంచెం మధ్య మధ్యలో అయితే కలుపుతూ అయితే తీసుకోండి. సో ఇవన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత నేనైతే ఇప్పుడు దీనిలో కొంచెం పసుపు, ఉప్పు అండ్ టేస్ట్కి తగ్గట్టుగా కారం అయితే యాడ్ చేసుకుంటున్నాను. నార్మల్గా అయితే దీనిలోకి నేను మా ఇంట్లో చేసుకుంటే మాత్రం కొంచెం కారం అది తక్కువే వేసుకుంటాను. బట్ ఇవి కొంచెం బయట పార్టీకి చేసుకుంటున్నాను కాబట్టి నేను కొంచెం స్పైస్ అనేది ఎక్కువే వేసుకున్నాను. ప్లస్ నేను చేసేది వెజ్ బిర్యానీ, వెజ్ పులావ్ లాగా. సో దానిలోకి కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా అనేసి అయితే కొంచెం ఎక్కువే వేసుకున్నాను. సో వేసుకున్న తర్వాత ఒకసారి అయితే టేస్ట్ చెక్ చేసుకోండి. ఉప్పు కారం సరిపోయాయా లేదా అని టేస్ట్ అయితే చెక్ చేసేసుకొని నాకైతే సరిపోలేదని అనిపించింది. సో అందుకని మళ్ళీ ఎక్స్ట్రాగా అయితే కొంచెం సాల్ట్ అండ్ కొంచెం అయితే కారం యాడ్ చేసుకుంటున్నాను. సో ప్లీజ్ ఎవరైతే ఫస్ట్ టైం వీడియో చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నారో ప్లీజ్ వీడియో చూసిన తర్వాత డెఫినెట్గా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకొని అయితే ప్లీజ్ సపోర్ట్ చేస్తారు అని అనుకుంటున్నాను. సో ఇక్కడ అన్నీ వేసుకున్న తర్వాత అయితే నేను మళ్ళీ మొత్తం ఒకసారి కలిపేసుకుంటున్నాను. కలుపుకొని మనం లిడ్ పెట్టేసుకొని ఆయిల్ అనేది పైకి తేలే వరకు కుక్ చేసుకున్నాము అంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ పచ్చిమిర్చి అనేది వేయించి పెట్టుకున్నాం కదా, ఆ వేయించి పెట్టుకున్న మిర్చి అనేది యాడ్ చేసుకుంటున్నాను. మనం దీనిలో కొంచెం ఘాటులు పెట్టుకొని ఫ్రై చేసుకున్నాం కదా, ఇప్పుడు ఈ కర్రీలోకి వేసుకున్నాం అనుకోండి, ఈ కర్రీ అనేది బాగా మిర్చికి పట్టి మిర్చి అనేది టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు, ప్లస్ అంత కారంగా కూడా అనిపించదు. ఇప్పుడు దీనిలోకి మనము లిడ్ పెట్టేసుకొని అయితే కొంచెం సేపు కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో కొంచెం కుక్ అయిందండి, చూస్తే మీకు ఆయిల్ కూడా పైకి తేలినట్టు కొంచెం కనిపిస్తుంది కదా. ఈ టైంలోనే నేను కొంచెం చింతపండు అయితే వాటర్లో నానబెట్టేసుకొని ఆ చింతపండు జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడు ఈ కర్రీ కొంచెం పుల్ల పుల్లగా కారంగా కర్రీ అయితే చాలా బాగుంటుంది. సో వేసుకున్న తర్వాత అయితే కంప్లీట్గా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకొంచెం సేపు అయితే కుక్ చేసేసుకోండి, కొంచెం ఆయిల్ అనేది పైకి తేలే వరకు. ఓకేనా. సో చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. సో ఒకసారి అయితే డెఫినెట్గా ట్రై చేయండి. సో చూడండి ఇక్కడ నా కర్రీ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. సో అంతే అండి ఈరోజు వీడియో. ఎలా అనిపించింది, నచ్చిందా? నచ్చితే అయితే డెఫినెట్గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ని క్లిక్ చేశారు అంటే నేను ఎలాంటి వీడియో పెట్టినా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.